హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఎన్పిసిఎల్ అండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. దాంతోపాటు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, దాంతోపాటు సెలక్షన్ ప్రొసీజర్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తానండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఛానల్ నుంచి కూడా మీకు ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనేది మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాం. ఇదిగోండి, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది www.npcalcareers.co.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అఫీషియల్ నోటిఫికేషన్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మనం ఈ వెబ్సైట్లోకి వచ్చిన వెంటనే లెటర్స్ అన్ని హిందీలో కనిపిస్తాయండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఇంగ్లీష్ అని ఉంది కదండి, దానిపైన క్లిక్ చేసిన వెంటనే పేజ్ అంతా ట్రాన్స్లేట్ అయిపోద్ది. దాంట్లో చూసుకుంటే మీకు ఇక్కడ కెరియర్ ఆప్షన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది కదండి, అడ్వర్టైజ్మెంట్ పేజ్ ఇది. దీంట్లో చూసుకుంటే ఒకటే అడ్వర్టైజ్మెంట్ ఉంది. దాంట్లో ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. మీరు కొంచెం డౌన్కి స్క్రోల్ చేసి ఇక్కడ చూసారా రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ అంతా డౌన్లోడ్ అవుతుందండి. ఇదిగోండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది యాక్చువల్గా 1/2024 అనమాట అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. దీంట్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే స్టార్టింగ్ డేట్ అనేది July 16th అండి. July 16th స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్ అనేది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే August 5th, ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంతా కూడా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మార్క్ చేసి పెట్టాను. అవి మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేవి. ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకోటి ఏంటంటే, ఇది పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజర్ అండి, ప్యూర్లీ గవర్నమెంట్ సర్వీస్ అనమాట. దీంట్లో ఇచ్చిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో హ్యాపీగా అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ టోటల్గా చూస్తే మీకు 4 కేటగిరీస్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ బ్రేకప్ అని. ఇదిగోండి, 4 కేటగిరీస్లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ఫ్రెష్ వేకెన్సీస్, రెండోది బ్యాక్లాగ్ వేకెన్సీస్. రెండు కలిపి మీకు టోటల్గా ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చాడు. అవి చూస్తే మీకు నర్స్ అండి, నర్స్ పొజిషన్కి 1 వేకెన్సీ ఉంది. అలాగే కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనీ ఒకటి, దీనికి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకోటి కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ ఒకటి, దీనికి 60 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇంకోటి ఎక్స్రే టెక్నీషియన్, దీనికి 1 వేకెన్సీ ఉందన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా దీనికి డీటెయిల్డ్ బ్రేకప్ వైజ్ ఎలా మనకి ఈ వేకెన్సీస్ అనేవి డివైడ్ చేసిన కూడా చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ యాక్చువల్గా చూసుకుంటే డిసిప్లిన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు వేకెన్సీ అని కూడా. అక్కడ మనకు వేకెన్సీ ఇచ్చాడు కదా టోటల్గా, అవి ఇక్కడ డివైడ్ చేశాడు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు కేటగిరీ 1 ఉంది కదా, కేటగిరీ 1, ఈ కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ అనేది 2 సెక్షన్ కింద ఉందండి. ఒకటి డిప్లొమా హోల్డర్స్కి, ఇంకోటి బీఎస్సీ చేసిన వాళ్ళకి అనమాట. వాళ్ళకి ఇక్కడ డివైడ్ చేశాడు. డిప్లొమాలో ఏ బ్రాంచ్కి ఎలిజిబిలిటీ ఉందంటే మెకానికల్, ఎలక్ట్రికల్, అలాగే ఎలక్ట్రానిక్స్, ఈ 3 బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది. ఆ 3 బ్రాంచెస్కి వేకెన్సీ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు కేటగిరీ 1 స్టైఫండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్, ఇది సైన్స్ గ్రాడ్యుయేట్కి అనమాట. సైన్స్ గ్రాడ్యుయేట్కి బీఎస్సీ ఫిజిక్స్ ఉండాలి. ఓకే, వీళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫర్దర్గా కేటగిరీ 2 విషయానికి వస్తే, కేటగిరీ 2లో మీకు ఐటీఐ వాళ్ళకి అనమాట. ఈ కేటగిరీ 2 అనేది ఐటీఐ వాళ్ళకి. దీంట్లో 3 ట్రేడ్స్కి ఎలిజిబిలిటీ ఉంది. ఫిట్టర్ ఒకటి, ఎలక్ట్రీషియన్ ఒకటి, ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటి, ఈ 3 ట్రేడ్స్కి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ కూడా పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అవి ఇక్కడ మెన్షన్ చేశాడు కేటగిరీ వైజ్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కేటగిరీ 2లోనే మీకు ఆపరేటర్ అండి, ఆపరేటర్ పొజిషన్ ఇది. ఈ ఆపరేటర్ పొజిషన్కి కూడా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు. యాక్చువల్గా మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనికి చూసుకుంటే మీకు టోటల్గా 29 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే
ఇదిగోండి రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే రిజర్వేషన్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, ఏ పోస్టులకి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఎవరికైనా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటే. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్డ్ దీంట్లోకి వెళ్తే అంటే మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి కేటగిరీ వైజ్ చూసుకుంటే ఫస్ట్ది నర్స్ అండి. నర్స్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ నర్స్కి చూసుకుంటే మీకు 12th స్టాండర్డ్ తర్వాత డిప్లొమా నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ 3 years డిప్లొమా ఉండాలి. ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బీఎస్సీ నర్సింగ్ ఉండాలి. అది కూడా లేదు అనుకుంటే నర్సింగ్ సర్టిఫికేట్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఆర్మడ్ ఫోర్సెస్ నుంచి రిటైర్ అయ్యి ఉంటే నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్ 3 అండ్ అబోవ్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దేనికి అంటే ఈ నర్స్ ఏ పొజిషన్కి అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఇచ్చాడండి. ఏంటంటే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ యాజ్ ఏ నర్స్ ఫ్రమ్ రెస్పెక్టివ్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే డిగ్రీ నర్సింగ్ ఉన్న వాళ్ళకి స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఏవో వేస్తానని చెప్పి ఇచ్చాడనమాట ఇక్కడ. అండ్ ఫర్దర్గా కేటగిరీ 1లో మీకు డిప్లొమా హోల్డర్స్కి స్టైఫండ్ రిటైన్ డిప్లొమా హోల్డర్స్కి ఉంది కదా. ఆల్రెడీ చెప్పాను కదా 3 ట్రేడ్స్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందని. అందులో చూసుకుంటే మీకు ఈ డిప్లొమా అనేది 60% అండ్ అబోవ్ ఉండాలండి. అంతకంటే తక్కువ ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు. ఏ బ్రాంచ్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఈ 3 బ్రాంచెస్లో 3 years డిప్లొమా ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ మీకు లేటరల్ ఎంట్రీలో జాయిన్ అయ్యారనుకోండి 2 years డిప్లొమా ఉన్నా సరే ప్రాబ్లం లేదు. 60%తో 2 years డిప్లొమా ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ 10th స్టాండర్డ్లో మాత్రం ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అంటే డిప్లొమా ఎవరైతే చేశారో ఆఫ్టర్ అంటే 10th చేసి ఐటీఐ చేసి డిప్లొమా చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకేనా. అంటే డిప్లొమా సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా జాయిన్ అవుతారు కదా. 10th చదివి ఐటీఐ చేసి వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ కేటగిరీ 1లోనే సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉందని చెప్పాను కదా. బీఎస్సీ వాళ్ళకి ఇదిగోండి బీఎస్సీ విత్ మినిమం 60% మార్క్స్ ఉండాలి. అండ్ బీఎస్సీలో ఫిజిక్స్ మెయిన్ స్ట్రీమ్ అయి ఉండి కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ ఏదో ఒకటి సెకండరీ బ్రాంచ్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉందనుకోండి అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకోటి ఇంటర్మీడియట్లో మీరు మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలి. అండ్ అలాగే ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ కంపల్సరీగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ హ్యావింగ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అట్ బీఎస్సీ అని అన్నాడు. అలా ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఓకేనా. బీఎస్సీలో ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్ట్ అయ్యండి. కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో మీకు సెకండరీ సబ్జెక్ట్ అయితే మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ బీఎస్సీలో మ్యాథ్సే మీ మెయిన్ సబ్జెక్ట్ అయితే మాత్రం మీరు అప్లై చేయడానికి అవ్వదు. ఓకేనా. అండ్ ఫర్దర్గా కేటగిరీ 2 విషయానికి వస్తే ఇది ఎస్ఎస్సి 50% మార్క్స్ ఉండాలండి. దేంట్లో అంటే సైన్స్ అలాగే మ్యాథమెటిక్స్లో ఇండివిజువల్గా 50% మార్క్స్ వచ్చి ఉండాలి. దాంతోపాటు 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి మీకు. ఓకేనా. ఏ ట్రేడ్స్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ 3 ట్రేడ్లో ఏదో ఒక ట్రేడ్లో మీకు 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఉండి 10th క్లాస్ తర్వాత ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు మీకు సింగిల్ అంటే 1 year ఐటీఐ సర్టిఫికేట్ ఉందనుకోండి 1 year ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు. లేదనుకుంటే 1 year మీకు అప్రెంటిస్ చేసిన సర్టిఫికేట్ అయినా ఉండాలి. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే. ఐటీఐ కోర్సు లెస్ దాన్ 2 years అయితే అట్లీస్ట్ 1 year రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు అనుకుంటే ఇదిగోండి 1 year అప్రెంటిస్ ఉన్నా సరే మీకు యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకేనా. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ కేటగిరీ 2లోనే ఇంకో స్ట్రీమ్ ఉంది ఆపరేటర్. దీనికి చూసుకుంటే మీకు ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండాలి. అది కూడా ఇంటర్మీడియట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయి ఉండాలి. అంటే ఇంటర్ ఎంపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ పాయింట్ ఇచ్చాడు. ఇంగ్లీష్ అనేది ఎస్ఎస్సిలో డెఫినెట్గా ఉండాలి మీకు సబ్జెక్ట్ అనేది. అండ్ ఎక్స్రే టెక్నీషియన్ చూసుకుంటే దీనికి మీకు 10+2 అంటే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత 60% మార్క్స్తో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత 1 year మెడికల్ రేడియోగ్రఫీ కానీ ఎక్స్రే టెక్నీషియన్లో కానీ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలండి. ఈ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండి అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా 2 years ఉండాలి. ఉంటే మీకు ఈ ఎక్స్రే టెక్నీషియన్కి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అప్లై చేయడానికి అవుతుంది. ఓకే. అండ్ మన నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేసుకుందాం. అంటే యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది టోటల్గా 32 pages ఉంది. మొత్తం డిస్కస్ చేయాలంటే మనకి లెంత్ పెరిగిపోద్ది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అవి మాత్రం డిస్కస్ చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటంటే మీకు ఫుల్ టైం రెగ్యులర్ కోర్సెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. పార్ట్ టైము ప్రైవేట్ ఓపెన్ స్కూల్లో చదివిన సర్టిఫికెట్స్కి వ్యాలిడేషన్ ఉండదు. వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే
ఇక్కడ మీకు అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడనమాట. కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా, కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే కేటగిరీ 1 ఆల్రెడీ చెప్పాను కదా, స్టైఫండరీ ట్రైనీ డిప్లొమా వాళ్ళకి, అలాగే బీఎస్సీ వాళ్ళకి ఉంది కదా, బీఎస్సీ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి. వాళ్ళకి చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చాడండి. ఎసెన్షియల్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇది చూసుకుంటే మీకు మినిమం హైట్ 160 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ వెయిట్ చూసుకుంటే 45.5 kg. ఇది డెఫినెట్గా ఉండాలన్నమాట. ఓకేనా. ఫిజికల్ స్టాండర్డ్స్ పారామీటర్స్ కూడా ఇచ్చాడు, డెఫినెట్గా ఉండాలి. అండ్ మీకు ట్రైనింగ్ డ్యూరేషన్ ఎంత అంటే 1.5 year ఉంటుంది ట్రైనింగ్. అందులో ఫస్ట్ 1 year 24,000 పే చేస్తారు. నెక్స్ట్ 6 months ఏంటంటే 26,000 పే చేస్తారు అనమాట. ఇది కేటగిరీ 1. అలాగే కేటగిరీ 2 చూసుకుంటే, కేటగిరీ 2 ఏంటి, స్టైఫండరీ ట్రైనింగ్ అంటే ఐటీఐ వాళ్ళకి ఉంది కదా అది. ప్లస్ అలాగే కేటగిరీ 2లో ఆపరేటర్స్ ఉన్నారు కదా ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా సేమ్ అండి పారామీటర్స్. అంటే ఫిజికల్ పారామీటర్స్ చూసుకుంటే మీకు హైట్ 160 ఉండాలి, వెయిట్ 45.5 ఉండాలి. వీళ్ళకి 2 years ట్రైనింగ్ ఉంటుంది. అంటే 1 year ట్రైనింగ్, 1 year ప్రొబేషన్. ఈ 2 yearsలో 1 year 22,000, ఫస్ట్ ఇయర్ 20,000, సెకండ్ ఇయర్ ఏమో 22,000 పే చేస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు బాండ్ అనేది రాయాలండి. 5 years సర్వీస్ చేస్తానని చెప్పి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ బాండ్ వాల్యూ ఎంత అంటే కేటగిరీ 1కి 4,47,000 అండ్ కేటగిరీ 2కి 5,07,000 అనమాట. ఒకవేళ మీరు బాండ్ బ్రేక్ చేస్తే ఈ అమౌంట్ అనేది పే చేయాలి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండ్ పే స్ట్రక్చర్ చూసుకుంటే మీకు నర్స్ పొజిషన్కి 18 to 30 years మధ్యలో ఉండాలండి. మీకు ఓవరాల్గా గ్రాస్ శాలరీ చూసుకుంటే 44,900, మంచి ప్యాకేజీ. అన్నిటికీ మంచి శాలరీ ఇచ్చాడండి. శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి డెఫినెట్గా మంచి బెనిఫిట్స్ అవి ఉంటాయి. అండ్ కేటగిరీ 2 చూసుకుంటే సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ డిప్లొమా హోల్డర్స్కి, డిగ్రీ వాళ్ళకి ఉంది కదా, దీనికి 18 to 25 years మధ్యలో ఉండాలి. వీళ్ళకి 35,400 శాలరీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కేటగిరీ 2లోనే మీకు కేటగిరీ 2 అండి. కేటగిరీ 2లో మీకు చూసుకుంటే కేటగిరీ 1 అయితే 18 to 25, కేటగిరీ 2 అయితే 18 to 24 years ఉండాలి. వీళ్ళకి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 21,700 అనేది పే ఉంటుందండి, బేసిక్ పే. సో దాంతోపాటు కలుపుకుంటే మీకు 30,000 అబవ్ ఉంటుంది శాలరీ. అండ్ ఫర్దర్గా ఎక్స్రే టెక్నీషియన్ చూసుకుంటే దీనికి 18 to 25 years మధ్యలో ఉండాలి. ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్గా గ్రాస్ శాలరీ ఎవరికి ఎంత అనేది మెన్షన్ చేశాడు. నర్స్కి అయితే 67,000 గ్రాస్ శాలరీ ఉంటుంది. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే 53,000 ఉంటుంది. అండ్ టెక్నీషియన్ బి చూసుకుంటే 32,550 రూపీస్. అలాగే ఎక్స్రే టెక్నీషియన్ చూసుకుంటే 38,000. అందరికీ 30,000 అబవ్ ఉంది శాలరీ, మంచి ప్యాకేజ్. దాంతోపాటు మీకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, చూసారా. ఇదిగోండి అదర్ అలవెన్స్లు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, అలాగే సైట్ లొకేషన్ అలవెన్స్, అలాగే మీకు ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్, యాన్యువల్ అలవెన్స్లు ఉంటాయి అన్నమాట. దాంతోపాటు మీకు లీవ్ ఎన్కాష్మెంటు, లీవ్ ఎంటైటిల్మెంట్, అలాగే లీవ్ ట్రావెల్ అలవెన్స్, అలాగే మీకు సెల్ఫ్ డిపెండెన్స్ మెడికల్ ఫెసిలిటీసు, మీకు టౌన్షిప్ ఉంటుంది, కేబుల్ టీవీ ఛార్జెస్, మొబైల్ ఛార్జెస్, పేపర్ ఛార్జెస్, అన్ని మంచి బెనిఫిట్స్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. ఎవరు మిస్ చేసుకోకండి. డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు దీంతోపాటు గ్రూప్ ఇన్సూరెన్స్, బెనివలెంట్ ఫండ్ అండ్ మెడికల్ కేరు, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, అన్ని బెనిఫిట్స్, గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అండి. ఆల్రెడీ మనం ఏజ్ ఎంత ఉండాలనేది చెప్పుకున్నాం కదా, దాంతోపాటు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టు దీనికి కూడా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 years అండ్ ఓబీసీకి 3 years. దాంతోపాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే జనరల్ అయితే 10 years, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ అయితే 15 years, పీడబ్ల్యూ ఓబీసీ అయితే 13 years మీకు ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఓకే. మీకు ఇచ్చిన ఏజ్తో పాటు ఇది యాడ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీని చూసుకొని. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. అండ్ ఫర్దర్గా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విషయానికి వస్తే ఎక్కడ అంటే నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ అండి, ఎన్పిసిఎల్ నరోరా అటామిక్ పవర్ ప్లాంట్. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ మీకు పోస్టింగ్ ఉంటుంది. వేకెన్సీస్ అన్ని కూడా అక్కడి నుంచి రిలీజ్ అయినవి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్కలా ఇచ్చాడు. ఇంకా ఇక్కడ నర్స్ పొజిషన్ చూసుకుంటే మీకు 3 స్టేజెస్లో ఉంటుందండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఇంకా స్టేజ్ 1, 2 అనేవి ఎగ్జామ్స్ అనమాట, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్. అండ్ స్టేజ్ 3లో స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా మీకు కేటగిరీ 1 చూసుకుంటే ఇక్కడ మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే. 1.5 hours డ్యూరేషన్లో ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంటర్వ్యూకి దీనికి ఈక్వల్ పర్సెంటేజ్ ఉంటుంది ఫైనల్ సెలక్షన్లో. ఓకే. అండ్ కేటగిరీ 2 విషయానికి వస్తే మీకు కేటగిరీ 2లో 2 ఉన్నాయి.
ఒకటి ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఇంకోటి ఐటీఐ వాళ్ళకి. ఐటీఐ వాళ్ళకి ఏదైతే అడిగాడో స్టైఫండ్ రేట్ అని, దానికి కూడా 3 స్టేజ్ 1 ఎగ్జాము, స్టేజ్ 2 ఎగ్జాము, అలాగే స్టేజ్ 3లో స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఇంటర్మీడియట్ వాళ్ళకి అని చెప్పాను కదా, వాళ్ళకైతే ఆపరేటర్కి స్టేజ్ 1 స్టేజ్ 2 రెండు కూడా ఎగ్జామ్సే. ఓకేనా, ఫర్దర్గా స్కిల్ టెస్ట్ అలాంటివి ఏమి ఉండవు. అలాగే ఎక్స్రే టెక్నీషియన్ చూసుకున్న దీనికి కూడా స్టేజ్ 1 అలానే స్టేజ్ 2 అండ్ స్కిల్ టెస్ట్. ఓకేనా, ఇది కూడా అలానే ఉంటుంది, 3 స్టేజ్ల ఎగ్జామ్. అండ్ డీటెయిల్డ్ సెలక్షన్ చూసుకుంటే మీకు కేటగిరీ 1 చూస్తే మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. స్టైఫండరీ ట్రైనింగ్ ఉంది కదా, అంటే సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్కి 50 క్వశ్చన్స్ రెస్పెక్టివ్ డిసిప్లైన్ పైన ఉంటాయి. 50 క్వశ్చన్స్ మీకు టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది అనమాట. 50 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఓకేనా, 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీకు డిప్లొమాలకి అయితే డిప్లొమా లెవెల్లో, డిగ్రీలకి అయితే డిగ్రీ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, ఈ 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. రాంగ్ ఆన్సర్కి 0.5 మార్క్ అనేది డిడక్ట్ అయిపోద్ది. ఇందులో మీకు మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ మార్క్స్ కూడా ఇచ్చాడు, 40% అనమాట అన్రిజర్వ్డ్ వాళ్ళకి, అండ్ 30% ఫర్ అదర్ క్యాండిడేట్స్కి. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కేటగిరీ 1 వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అలానే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. రెండు ఈక్వల్ వెయిటేజ్. ఓకేనా, రెండిట్లో కూడా సెలక్షన్ అనేది మీకు వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది ఫైనల్ సెలక్షన్. ఇదిగోండి మెరిట్ లిస్ట్ అనేది వెయిటేజ్ 50% విల్ బి గివెన్ టు రిటర్న్ టెస్ట్ అండ్ 50% ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే నర్సు, అలాగే కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనింగ్ ఆపరేటర్కి, అలాగే ఎక్స్రే టెక్నీషియన్, వీటికి చూసుకుంటే 3 స్టేజ్లో ఉన్నాయి కదా ఎగ్జామ్స్, స్టేజ్ 1 స్టేజ్ 2 అలాగే స్కిల్ టెస్ట్. ఈ ఆపరేటర్కి స్కిల్ టెస్ట్ లేదు, మిగిలిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంది కదా. దాంట్లో స్టేజ్ 1లో మీకు 50 క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్ మీద 20 క్వశ్చన్స్, సైన్స్ మీద 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ మీద 10 క్వశ్చన్స్, టోటల్గా 50 క్వశ్చన్స్. ఇది 150 మార్క్స్కి, అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 3 అండ్ రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ పోతుంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ సెలక్షన్ ప్రొసీజర్ ఇచ్చాడు. ఇదిగోండి 40% ఫర్ అన్రిజర్వ్డ్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 30% క్వాలిఫై అయినట్టు. ఓకేనా, ఇంకా మీకు స్టేజ్ 2 చూసుకుంటే మీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా 50 క్వశ్చన్స్, సేమ్ 150 మార్క్స్కే, అది కూడా నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్. ఇక్కడ కూడా సెలక్షన్ అలానే ఉంటుంది, మినిమం క్వాలిఫైయింగ్ 30% ఫర్ అన్రిజర్వ్డ్, 20% ఫర్ మిగిలిన క్యాండిడేట్స్కి అనమాట. ఓకే, ఎవరైతే స్టేజ్ 2లో కూడా సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ పంపిస్తారు. ఇదిగోండి ద మెరిట్ లిస్ట్ క్యాండిడేట్ విల్ బి ప్రిపేర్డ్ ఆఫ్టర్ స్టేజ్ 2 బేస్డ్ అపాన్ ది స్కోర్ అప్టైన్ ఇన్ స్టేజ్ 2. ఓన్లీ స్టేజ్ 2లో వచ్చిన మార్క్స్ మీదే మీకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట. ఓకేనా, ఇంకోటి చూసుకుంటే మీకు ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో ఆ స్కిల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవి అవుతాయి. సో వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలి ఆ టైంకి. ఇంకోటి క్యాండిడేట్ హ్యావ్ టు అండర్గో ది ప్రిలిమినరీ అడ్వాన్స్డ్ టెస్ట్ స్టేజ్ 1 టెస్ట్ 2 సేమ్ డే. రెండు ఒకే రోజు జరిగిపోతాయి. ఓకేనా, అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిఫరెన్స్లో రెండు ఒకే రోజే మీకు ఎగ్జామ్ అనేది జరిగిపోద్ది. స్టేజ్ 2లో ఎవరికైతే మార్క్స్ వచ్చాయో దాని మీద ఎక్కువ మార్క్స్ వచ్చాయో దాని మీద మీకు ఫర్దర్ సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ ఇంకోటి నెక్స్ట్ స్టేజ్కి అంటే స్కిల్ టెస్ట్కి కానీ ఇంటర్వ్యూకి కానీ 1:5 రేషియోలో తీస్తారు. ఆ 5 రేషియోలో 5 మెంబర్స్కి ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అక్కడి నుంచి ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే వెయిట్ లిస్ట్ కూడా ఉంటుందండి. మీరు ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్ డే టు టైము ఈ వెబ్సైట్లో మీకు పెడతాడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది. అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వెయిట్ లిస్ట్ కూడా ఉంటుంది. ఆ వెయిట్ లిస్ట్లో 1 year వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మీకు దాన్ని ఇది ఉండదు. అండ్ ఫర్దర్గా ట్రావెలింగ్ అలవెన్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇస్తారు. టు అండ్ ఫ్రో మీకు బియాండ్ 30 kilometers డిస్టెన్స్ ఉంటే మీకు టు అండ్ ఫ్రో రైల్ ఫేర్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఓకే, ఇంకోటి చెప్పాను కదా ఆల్రెడీ, వెరిఫికేషన్ అయిన తర్వాతనే మీకు ఇది ఉంటుంది, ఏది స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను కదండి. ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లు మాత్రం మీరు అటెండ్ అవ్వాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి. అండ్ ఫర్దర్గా ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పాను, వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఇదిగోండి లాస్ట్ డేటు ఏదైతే August 5th ఇచ్చాడో ఈ లోపే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎంటర్ హిస్ వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ అడ్రస్ అన్నాడు. సో ఈమెయిల్ అడ్రస్ ఉంటే అది ప్రొవైడ్ చేయండి, లేదంటే కొత్తది క్రియేట్ చేసుకొని అది ఇవ్వండి. ఇంకోటి సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, ఏది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తాడు, అక్కడ చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కేటగిరీ 1కి 150 రూపీస్, అండ్ కేటగిరీ 2కి ఎక్స్రే టెక్నీషియన్కి ఆపరేటర్కి అందరికి కూడా 100 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎగ్జామ్షన్ ఉంది, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చిన కేటగిరీ వైజ్ 150, 100 ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఓకే,
అండ్ ఫర్దర్గా చూసుకుంటే నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే నేను టిక్ చేసి అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అండ్ ఇదిగోండి ఓన్లీ ఇండియన్ నేషనల్ మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడిగాడు కదా, ఓన్లీ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే అయి ఉండాలి. ఇంకోటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి కానీ స్కిల్ టెస్ట్కి కానీ ఫర్దర్గా అలౌ చేస్తారు. ఇంకోటి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ చెప్పాను కదా, ఈమెయిల్ ఐడి ఒకసారి అప్లై చేసిన తర్వాత చేంజ్ చేయడానికి అవ్వదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కాంటాక్ట్ కూడా చేయొచ్చు వాళ్ళకి. ఇదిగోండి ఇక్కడ టైం ఇచ్చాడు కదా, మీ అప్లికేషన్ టైంలో కాంటాక్ట్ కూడా చేయొచ్చు. ఇవ్వండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం